ఉగాదికి 60 పేర్లు ఎలా వచ్చాయి? అలాగే ప్రతి సంవత్సరం పేరు ఎందుకు మారుతుందో మీకు తెలుసా? ఒక రోజు నారద ముని విష్ణువుతో, మీ మాయలు లీలలు ఎవరి దగ్గరైనా పని చేస్తాయేమో కానీ నా దగ్గర పని చేయవు అని గొప్పగా నవ్వుతూ చెబుతాడు. అప్పుడు విష్ణువు నారద మునిని ఈ నదిలో స్నానం చేసి రమ్మని పంపిస్తాడు. సరే అని నారదుడు ఆ నదిలో మునగగానే ఒక సుందరమైన అమ్మాయిలాగా మారిపోయి తన గత జన్మ అంతా మర్చిపోతాడు. ఆమె అందాన్ని ఒక రాజు చూసి ప్రేమలో పడిపోయి వివాహం చేసుకుంటాడు. తరువాత వాళ్ళకి 60 మంది సంతానం కలుగుతారు. ఒక యుద్ధంలో ఆ రాజుతో పాటు తన 60 మంది పిల్లలు కూడా మరణిస్తారు. తన కళ్ళ ముందే ఆ ఘోరాన్ని చూసి బాధ తట్టుకోలేక ఆ రాణి విష్ణువుని చెప్పిస్తుంది. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, ఓ నారదా, నువ్వు ఎవరో నీకు గుర్తులేదా అని అనగా వెంటనే ఆ రాణి నారదుడిలాగా మారిపోతుంది. కానీ ఒక తల్లిగా మారిన నేను నా 60 మంది బిడ్డలు చనిపోవడం తట్టుకోలేకున్నాను స్వామి అని అంటాడు. అప్పుడు విష్ణువు నారదుడి 60 మంది కుమారుల పేర్లు ఉగాది సంవత్సరాల పేర్లుగా మారుతాడు. ఈ ఏడాది పేరు విశ్వవాసు. ఇది ఉగాది పేర్లు వెనక ఉన్న కథ. అలాగే ఉగాది ఎందుకు జరుపుకుంటామో తెలియాలి అంటే ఛానల్లో పెద్ద వీడియో చేశాం, చూసేయండి. అందరూ చెప్పండి, జై విష్ణుదేవో భవ.